ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? సాయిబాబా కృప మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు సాయిబాబా గారు మన కోసం ఏం సందేశం ఇస్తున్నారంటే, బిడ్డ, నువ్వు అప్పుల్లో ఉన్నావు, నీ బాధను నేను చూడలేక ఉన్నాను, అందుకే ఈ సందేశాన్ని నీకోసం పంపిస్తున్నాను. దీని ద్వారా నువ్వు అప్పులను ఎలా అధిగమించాలి, ఎలా ఖర్చుల్ని దారిలో పెట్టుకోవాలనే సందేశాన్ని నీకోసం అందిస్తున్నాను అని సాయిబాబా గారు మన కోసం ఈ సందేశాన్ని పంపిస్తున్నారు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రపంచంలో చాలామంది ఆర్థిక సమస్యలతో, అప్పుల బాధతో బాధపడుతున్నారు. కొందరు కష్టపడినా దాని ఫలితం కనిపించదు. మరికొందరు సొంత తప్పిదాల వల్ల అప్పుల ఊబిలో పడిపోతారు. కానీ అప్పుల బాధలు జీవితాంతం ఉండవు. సాయిబాబా చెప్పిన మార్గాన్ని పాటిస్తే ఆర్థిక స్థిరత్వం సాధించవచ్చు. నువ్వు సభ్రమంగా ఉండకూడదు. ధైర్యంగా, శ్రద్ధ సబూరితో, నిజాయితీగా పనిచేస్తే కష్టాలను అధిగమించవచ్చు. బాబా ఎప్పుడూ చెబుతారు, నిన్ను నేను వదిలిపెట్టను, నువ్వు నన్ను నమ్మి ముందుకు సాగు అని. అప్పుల బాధలు తీర్చుకోవడానికి సాయిబాబా ఇలా సందేశాన్ని మనకు అందిస్తున్నారు. దానికోసం సాయిబాబా గారు సూచించిన మార్గాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాయిబాబా గారు అప్పుల బాధల నుంచి బయటపడడానికి మన కోసం సూచించిన మార్గాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, విశ్వాసంతో జీవించు. బిడ్డ, జీవితంలో ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు మొదట భయాన్ని పోగొట్టుకోవాలి. నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకొకటి చెబుతాను, విను తల్లి. నాకు పూర్తిగా అర్పించు, నీ బాధలు తొలగిపోతాయి అని సాయిబాబా గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి నమ్మకం పెంచుకో, మార్గం కనిపిస్తుంది అని అంటున్నారు. ఇక రెండవది, కష్టపడి పని చేయడం అలవాటు చేసుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు. బిడ్డ, కర్మ చేయకుండా ఫలితం ఆశించకూడదు. నిజాయితీగా కష్టపడి పని చేయి. మంచి పని, మంచి ఆలోచనలు ఉంటే అప్పులు తగ్గిపోతాయి అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఇక మూడవది ఏం చెప్తున్నారంటే, ఆదాయం ఖర్చును సమతుల్యం చేసుకో అని. బిడ్డ, ఎప్పుడు ఖర్చులు నియంత్రణలో ఉంచు. నీ దగ్గర ఉన్న ఆదాయాన్ని మించిపోయే ఖర్చులు చేయకూడదు. అలాగే ఆలోచించి ఖర్చు చెయ్యి. వేయని ఖర్చు భవిష్యత్తుని ఇబ్బందిలో పాడేస్తుంది అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఇక నాలుగవది, అప్పులు తీర్చడం మొదటి కర్తవ్యం అని సాయిబాబా గారు చెప్తున్నారు. బిడ్డ, ఎవరైనా అప్పులు ఇచ్చితే అది వారి శ్రమ ఫలితం. అప్పు తీర్చడం నీ బాధ్యత. క్రమంగా అయినా చెల్లించేందుకు మార్గం వెతుకు అని సాయిబాబా గారు చెప్తున్నారు. అలాగే నా ఆశీర్వాదంతో నీవు అప్పుల నుంచి బయటపడగలవు అని చెప్తున్నారు. ఇక ఐదవది ఏమని చెప్తున్నారంటే, ధనాన్ని అపార్థంగా వినియోగించకు. బిడ్డ, అవసరమైన దానికి మాత్రమే ధనం ఖర్చు పెట్టు. దీన్ని హడావుడిగా, అనవసరంగా వృధా చేయకూడదు. అలాగే బాబా గారు చెప్తున్నారు, ధనం ఉపయోగించేది జాగ్రత్తగా ఉండు, లేదంటే అది నీ దుస్థితికి కారణమవుతుంది అని అంటున్నారు. ఇక ఆరవది ఏమని చెప్తున్నారంటే, చిన్న చిన్న ఆదాయ మార్గాలు వెతుకు అని చెప్తున్నారు. బిడ్డ, అదనపు ఆదాయం రావడానికి చిన్న చిన్న మార్గాలను అన్వేషించు. కొత్త అవకాశాలను వెతికి పెట్టుకో. మంచి ఆలోచనలు, నిబద్ధత ఉంటే సంపాదన అద్భుతంగా పెరుగుతుంది అని చెప్తున్నారు. ఇక ఏడవ విషయం సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, వ్యాపారంలో నిజాయితీని పాటించు అని చెప్తున్నారు. బిడ్డ, దొంగతనంగా వచ్చిన ధనం నిలవదు. నిజాయితీగా సంపాదించు. వ్యాపారం చేసేవారు న్యాయంగా వ్యవహరించాలి. అపద్ధర్మంగా, వంచనకు పోకుండా ధర్మాన్ని పాటించాలి అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఇక ఎనిమిదవది గొప్ప మాట అయితే మనకి చెప్పారు. దానం చేయడానికి ముందుగా అప్పులు తీర్చు అని సాయిబాబా గారు చెప్తున్నారు. బిడ్డ, నా సేవ చేయాలనుకుంటే ముందుగా నీ బాధ్యతలను నిర్వర్తించు.
నీ కష్టాల నుండి బయటపడిన తర్వాతే పరులకు సహాయం చేయగలవు అని సాయిబాబా గారు ఒక మంచి మాట అయితే మనకి చెప్పారు. ఇక 9వది కుటుంబంతో కలిసి ఆర్థిక పరిస్థితిని చర్చించు అని చెప్తున్నారు. బిడ్డ, నీ కుటుంబ సమస్యలకు కూడా ఆదాయం ఖర్చులపై అవగాహన కల్పించు. వారి సహకారంతో ఆదాయాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం చేయగలవు అని ఇలా చెప్తున్నారు. ఇక 10వ మాట ఏమని చెప్తున్నారంటే, ధనం వస్తుందన్న ఆశతో అనవసరంగా అప్పులు చేయకు అని చెప్తున్నారు. బిడ్డ, అదృష్టం ఎప్పుడు కలిసి వస్తుందో తెలియదు. కాబట్టి ఇంకా సంపాదించని దానిని అప్పుగా తీసుకోవడం మంచిది కాదు. నిర్లక్ష్యంగా అప్పులు చేస్తే బరువు పెరిగి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకొక మంచి మాట అయితే సాయిబాబా గారు మనకి చెప్తున్నారు. 11వది ఏమిటంటే, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పని చెయ్యి అని చెప్తున్నారు. బిడ్డ, అంతా ధనం సంపాదనే కాదు, నీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకో. మానసిక ఒత్తిడిని తగ్గించుకో. శాంతిని, ఆరోగ్యాన్ని కోల్పోయే సంపాదన ఎవరికీ ఉపయోగపడదు అనే గొప్ప మాటని మనకి సాయిబాబా గారు చెప్తున్నారు. ఇక 12వది ఏమని చెప్తున్నారంటే, భగవత్ స్మరణతో మానసిక ప్రశాంతతను పొందు అని చెప్తున్నారు. బిడ్డ, ధనం పోవచ్చు, సంపాదన తగ్గిపోవచ్చు, కానీ నువ్వు ధైర్యంగా ధ్యానంతో ముందుకు సాగాలి. నా నామస్మరణ చేయడం వల్ల నీ మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. ఇక 13వది సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, ఇంకొక మాట సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, అనవసర వ్యయాలకు దూరంగా ఉండు అని చెప్తున్నారు. బిడ్డ, ఫాల్తూ ఖర్చులు తగ్గించు. అనవసరమైన వస్తువుల కోసం ధనం ఖర్చు చేయకు. వాస్తవంలో అవసరమైనదేంటో అర్థం చేసుకొని దానికి తగ్గట్లు ధనం ఖర్చు చేయాలి. ఇక 14వది సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, అప్పుల బాధలో ఒత్తిడికి లోనవ్వద్దు అని చెప్తున్నారు. బిడ్డ, ఒక సమస్యకి మరొక సమస్య తలపెట్టద్దు. అప్పుల ఒత్తిడిలో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. శాంతిగా ఉండు. పరిష్కార మార్గాలను వెతుకు అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఇక 15వది సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, నచ్చని మార్గాల్లో డబ్బు సంపాదించకు అని చెప్తున్నారు. బిడ్డ, అత్యవసర పరిస్థితుల్లో కూడా తప్పు మార్గాల్లో సంపాదించకూడదు. ఆ ధనం మిగలదు, ఆ ధనం శాపంగా మారుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఎల్లప్పుడూ నీకు నేను అండగా ఉంటాను, కాబట్టి నిజాయితీగా సంపాదించు అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఇక 16వది సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే, ధనం ఒక వస్తువు మాత్రమే, జీవితం విలువైనది. బిడ్డ, ధనం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకే నీకు ఉపయోగపడుతుంది, కానీ నీ మంచితనం, నీ ధైర్యం ఎప్పటికీ నీతోనే ఉంటుంది. కాబట్టి ధనాన్ని చేతికి వాసం చేసుకో, గుండెల్లో కాదు. ఇక 17వ మాట ఏమని చెప్పారంటే, క్రమశిక్షణతో ధనం పొదుపు చేయడం అలవాటు చేసుకో అని చెప్తున్నారు. ఇదే చాలా ముఖ్యమైన విషయం. అప్పులు చేయకూడదు అంటే మనం ఈ పనిని తప్పకుండా చేయాలి. ఏమని చెప్తున్నారంటే, బిడ్డ, ధనం సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని గమనించి పొదుపు చేయడం అంతకంటే ముఖ్యమైనది. ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకో అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఈ పొదుపు చేసిన ధనం కష్టాల్లో మనకి చాలా ఉపయోగపడుతుంది అని సాయిబాబా గారు ఈ సలహానైతే మనకిచ్చారు. ఇక 18 మాట మనకేం చెప్పారంటే సాయిబాబా గారు, కష్టాలు తీరుతాయి అని నమ్మి ముందుకు సాగు అని సాయిబాబా గారు ఇలా చెప్తున్నారు. బిడ్డ, ఏ కష్టమైనా శాశ్వతం కాదు. నిన్నటి కష్టం నేడు తగ్గుతుంది, నేటి కష్టం రేపటికి పోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండి నమ్మకంతో ముందుకు సాగు అని మన కోసం సాయిబాబా గారు ధైర్యం చెప్తున్నారు. ఇక 19వ మాట సాయిబాబా గారు ఏం చెప్తున్నారంటే మన కోసం, ఎప్పుడు ధైర్యంగా ఉండు. బిడ్డ, నీ ధైర్యం కోల్పోతే నీవు ఏది సాధించలేవు. సమయాన్ని ఆలోచనతో వినియోగించుకో, ధైర్యంగా ముందుకు సాగు అని చెప్తున్నారు. ఇక చివరి మాట సాయిబాబా గారు మనతో ఇచ్చే సందేశం ఏమిటంటే, నమ్మకంతో ముందుకు సాగితే విజయమే నీది అని సాయిబాబా గారు చెప్తున్నారు. నీవు నా అనుగ్రహంతో నీ కష్టాలన్నీ అధిగమించి విజయాన్ని సాధిస్తావు. నమ్మకం ఉంచు, ప్రయత్నించు, మార్గం కనుగొను.
అప్పుల బాధలు తీరిపోతాయి, సంతోషంగా జీవించగలవు అని సాయిబాబా గారు ఇలా మనందరి కోసం, అప్పుల బాధలు తీరడానికి కోసం ఈ మాటలు, ఈ సందేశాలన్నీ మన కోసమే ఇచ్చారు. ఇవన్నీ పాటిస్తే మన అప్పుల బాధలు త్వరలోనే తీరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం సాయిరామ్.